హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ ప్రీతి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. యాక్చువల్గా అయితే దివాళీ రోజున మన బైక్ అయితే క్రాష్ టెస్ట్ జరిగిందనమాట. సో పదండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుంది కదా ఈ హెడ్లైట్. యాక్చువల్గా అయితే మొత్తం చాలా వరకు పగిలిపోయిందనమాట. ఒక చిన్న పప్పి అడ్డం రావడంతో ఆ రోజు ఫెస్టివల్ రోజు, దివాళీ రోజు దాన్ని తప్పిపోయి బైక్ అయితే స్లిప్ అయి వెళ్ళిపోయింది. నేరుగా వెళ్ళేసి చేతిలో జారిపోయి పక్కనున్న రాయికి అయితే తగిలింది. మొత్తం ఇదంతా పగిలిపోయిందనమాట. ఇది ఒక స్పేర్ పార్టు నాకు దాదాపు 4,000 వరకు వచ్చిందనమాట. అండ్ ఇదైతే పాతదే. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఇది ఒక్కటే ఉండింది. చాలా జాగ్రత్తగా మీరైతే హ్యాండిల్ చేసుకోవాలి వెహికల్, చాలా కాస్ట్లీ పార్ట్స్ అయితే. ఇది ఒక్కటే, ఈ చిన్న ఫ్లాప్ 700 ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే కొత్తది. తర్వాత ఇక్కడ ఈ డిఆర్ఎల్ కానీ ఇదంతా మొత్తం సెటప్ వస్తుంది. మళ్ళీ ఇది సపరేటు, ఇది ఒక కాస్ట్ ఉంది. ఆ రోజు ఇంకా నేను టైం లేక తొందరగా సర్వీస్ సెంటర్లో చేయించాను. వాళ్ళకి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ రోజు నాకు వచ్చేసి ఇది మొత్తము చేసి ఇచ్చినందుకు 4,000 తీసుకున్నారనమాట. అది కింద పడిన తర్వాత అయితే యాక్చువల్గా ఇలా వేస్తే అయితే సైడ్ లాక్ పడుతుంది. మళ్ళీ తర్వాత ఇలా వేస్తే సైడ్ లాక్ అనేది పడటం లేదు. ఇది నేను ఆ రోజు చూపించడం మర్చిపోయాను అనమాట. అండ్ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైనా కానీ బైక్స్ తీసుకునే ముందర ఖచ్చితంగా హ్యాండిల్స్ని అయితే చూసుకోండి మీరు, అది కరెక్ట్గా ఉందా లేదా. బైక్ కొత్తగా కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు నేను చూసుకోలేదన్నమాట. ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలి, ఇంకా అది బెండు తీపించుకోవాల్సిందే. ఇక్కడ చూస్తే మీకు బాగా ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇదిగోండి, దాదాపు ఇంత గ్యాప్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ చూసుకుంటే అసలు ఈ మాత్రం గ్యాప్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ హెడ్ ఉంది కదా, ఈ హెడ్ అయితే టచ్ అయితే అవ్వటం లేదు, కానీ అది కొద్దిగా గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ హెడ్ తీసుకొచ్చేసరికి మనకు చాలా వరకు గ్యాప్ అయితే వచ్చేసింది. ఇదిగోండి అలా అన్నమాట. దానికి తోడు మెకానిక్ ఫిట్టింగ్ చేసేటప్పుడు తప్పు పని చేసినాడు. ఇదైతే దాదాపు హ్యాండిల్ తిప్పినప్పుడంతా ఎగురుతూ కూర్చుంటూ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత బిల్లు అయితే మన చేతిలో పెడతారు కదా. ఇదిగోండి బిల్లు అయితే మొత్తానికి చూసారా, అక్షరాలు 4,000. ఇంకా వెంటనే క్రాకర్స్ కాల్చాలి, వెళ్ళాలి ఇంటికి అనేసి ఈ విధంగా 4,000 కట్టి బండి అయితే తెచ్చుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఈ హార్స్ లోగో దగ్గర, ఇదేనా, ఇది కాదు, ఇక్కడ ఈ హార్స్ లోగో దగ్గర ఇక్కడ కూడా క్రాక్ వచ్చేసింది. ఇక్కడ ఈ బటన్స్ అయితే మొత్తానికి ఇంకా ఊడిపోయినాయి అన్నమాట. మొత్తం ఇదంతా ఓపెన్ అయింది. నేనే కొద్దిగా కష్టపడి దాన్ని సెట్ చేశాను. సో బైక్ నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుపుకోండి, చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోండి. దీంట్లో మనకి ప్రతిదీ సపరేట్గానే అనమాట. అప్పుడులాగా హెడ్లైట్ తీసుకుంటే మొత్తం ఇట్లా సెట్ అయితే ఏం రాదు. నాకైతే ఇదిగోండి, క్రాష్ జరిగిన తర్వాత వెంటనే కనిపిస్తుందా మీకు, ఇక్కడ మొత్తం పగిలిపోయిందనమాట. ఇదంతా మొత్తం ప్లాస్టిక్ అయినా కూడా నాకేంటంటే లక్కీగా ఇది స్లిప్ అయ్యి గడ్డిలోకి దూసుకొని వెళ్ళడం వల్ల ఎక్కడ ఏమైతే గీతలు కానీ ఏం కానీ రాలేదన్నమాట. అక్కడ ఒక రాయి ఒకటి లేకపోయింటే మైలేజ్ అని అడిగారు కదా ఫ్రెండ్స్. నేను ట్యాంక్ చేపించినప్పటి నుంచి 3425 తిరిగాను అనమాట కిలోమీటర్స్. చూద్దాం
మైలేజ్ ఎంత వచ్చిందో 65 km/L చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వెహికల్ అయితే, ఎందుకంటే పార్ట్స్ ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఫిట్టింగ్ చేసిన తర్వాత అయితే ఇది నాకు ఇక్కడ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఆ రోజు నైట్ కాబట్టి చూసుకోలేదు గ్యాప్స్. ఇది కొత్తది పార్ట్. ఇక్కడ వచ్చేసి ఇది అనమాట, ఈ కేబుల్స్ అనమాట. ఈ కేబుల్స్ కూడా సరిగా ఫిట్ చేయలేదు. నాకు వెనకాల ఉన్న ఈ బ్యాక్ సైడ్ ఈ బ్లాక్ పార్ట్ మొత్తం చేంజ్ చేసుకోవాలని అనిపిస్తుంది అనమాట. మధ్య ఫోర్క్ బెండ్ అయితే ఉంది, ఆ ఫోర్క్ బెండ్ తీయించుకోవాలి. హ్యాండిల్ బెండ్ ఉందన్నమాట. ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా బాగుంది వెహికల్ అయితే. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏమంటే వెహికల్ కింద పడుకోకుండా చూసుకోవాలన్నమాట మనం. ఒకసారి కింద పడింది అంటే మాత్రం చాలా ఖర్చు అయితే వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్లో మనకు క్లెయిమ్ అవుతుంది, కాకపోతే అది చాలా లేట్ ప్రాసెస్ అనమాట. అప్లై చేసుకున్న ఒక 20 days తర్వాత కానీ మనకు అమౌంట్ అనేది క్లెయిమ్ కాదు. అది కూడా మనకు ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది అనమాట క్లెయిమ్ అనేది. సో అది పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఇది క్రాక్ వచ్చేసింది. ఇదైతే మార్చేసాను నేను. మధ్యలో కూడా అటాచ్ చేస్తాను, ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అనేది ఫొటోస్ ద్వారా వేస్తాను. అలాగే బిల్ వచ్చేసి పీడిఎఫ్లో చూపిస్తాను నేను మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. ఇంకా వీడియో. రైడ్ సేఫ్, హ్యావ్ ఫన్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.